ప్రపంచ జనాభాలో 60% మంది యేసు ప్రభుని నిజమైన దేవుడని సాక్ష్యం ఇవ్వటం ఏంటి? ఆ గొర్రెల్లో ఒక్కడికి బుర్రన్న 60% మంది ఎక్కడి నుంచి వచ్చారా హౌలే అని అడుగుతారు కదా. ఈ భూమిని ఆకాశాన్ని కలగజేసిన వరకు ఇప్పుడు దాకా అన్ని కలిసి భూమి ఆకాశాలను కలగజేసిన యేసుక్రీస్తు అంట. భారతదేశాన్ని సృష్టించింది యేసుక్రీస్తు ప్రభు. ఈ సమస్తము భూమిని చేసింది ఆయన. చిన్న గోచీగుడు కూడా తయారు చేయలేదు ఆయన. ద డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియన్ డిస్కవరీ ఇస్ ఎ థియోలాజికల్ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫ్రమ్ ద 15th century రూటెడ్ ఇన్ పర్పుల్ బుల్స్. ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడే కింద భూమి పైన ఆకాశం చుక్కలున్నాయి, ఇవి కాదు. మానవ నేత్రంతో దర్శించలేని విశ్వం గురించి నల్లట్ట పుస్తకం ఏం చెప్పింది? ఏం చెప్పలా. ఎర్త్ మన భూమి డయామీటర్ వ్యాసం ఎంత? ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉండే దూరం 13,000 కిలోమీటర్లు. ఇప్పుడు గ్రహాలు అయిపోయినాయి, ఇప్పుడు సన్ వచ్చాడు. ఈ గ్రహాలన్నీ ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి? లైట్ ఇయర్ అంటే ఎంత తెలిసేంటరా రే గొర్రెలు? 1 light year ఈజ్ ఈక్వల్ టు ఎంత? అవన్నీ మన పక్కన ఉన్న గెలాక్సీలు. మన పక్కన అంటే ఈ రోడ్ నెంబర్ 6 రోడ్ నెంబర్ 7 కాదు రే. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఇన్ని కోట్ల కాంతి సంవత్సరం, ఇంత శక్తివంతమైనటువంటి నక్షత్రాలు ఇన్ని చేసిన దేవుడు ఇజ్రాయెల్ బొంగుల మీద ఎలాడా? మరి హిందుత్వం ఏం చెప్తుంది? హిందుత్వంలో ఇంత విస్తారంగా ఉందా సృష్టి గురించి? శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉంది. సందర్భం ఏంటి అని అంటే, బ్రహ్మదేవుడు, ఈ లైన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. క్వే దృగ్విధ అవిగణితాండ పరాణుచర్య. పై 2 పాదాలు బ్రహ్మ తన గురించి తాను చెప్పుకున్నాడు, కింద 2 పాదాలు కృష్ణుడి గురించి చెప్పాడు. ఈ విశ్వం అనంతం, కాలం అనంతం. 6,000 సంవత్సరాల క్రితం మొదలైందా? నీ మొహంలో కాకిరెట్టయ్యా. విశ్వమంతా వ్యాపించినటువంటి మహావిష్ణువు పరబ్రహ్మం ఆయన శరీరం నుంచి రేగుతున్నటువంటి ధూళి కణాల్లాగా ఎన్నో విశ్వాలు, యూనివర్సులు పుట్టుకొస్తూ ఉన్నాయి, లయమవుతూ ఉన్నాయి. ఇది కదా విరాట్ పురుషుని యొక్క విశ్వరూపం.